చూస్తున్నారే, వాడు నా కొడుకు. నా కళ్ళ కూడా అనుకోలేదు వాడు ఇలా అయిపోతాడని. కానీ కొన్ని రోజుల క్రితం వాడు ఇలా లేడు. వీడికి జీవితంలో తెలిసింది మూడు విషయాలు. ఒకటి ఫ్రెండ్స్, ఇంకోటి కాలేజ్, ఇంకా వీడి బైక్స్. వీళ్ళకి ప్రపంచం ఏమైపోతున్నా కానీ ఏం అవసరం లేదు, ఈ మూడు ఉంటే చాలు. అప్పుడప్పుడు చదువుతారు, అప్పుడప్పుడు గొడవలకు కూడా వెళ్తుంటాడు. వీడి వాలకం చూస్తుంటే ఇప్పుడు కూడా ఏదో గొడవకు వెళ్తున్నట్టున్నాడు. కానీ చదువు విషయం వచ్చేటప్పటికి మీకు తెలుసు కదా. అబ్బో, ఏం పిక్తావు బే అంత సీరియస్ గా? రికార్డ్ రాస్తున్నావు? ఏం రికార్డ్ బా? చేయాలి, బయటకి వెళ్దాం పదండ్రా. ఏదైనా మూవీకి వెళ్దామా బా? అన్ని కవర్ చేసేసాం కదా బా, పబ్కి వెళ్దాం. ఓకే బా, పదండి. కరెక్ట్, పదండి బా. ఓకే బా. ఇదే వీళ్ళు అనుకుంటున్న జీవితం, తాగుతూ తిరుగుతూ. వీళ్ళ దృష్టికి వీళ్ళే పెద్దవాళ్ళు, కానీ జీవితం నేర్పించే పాఠంలో వీళ్ళు చాలా చిన్నవాళ్ళని వీళ్ళకే తెలియదు. అది ఎంత కఠినంగా ఉంటుందంటే అవును. ఓ షిట్. అరే జశ్వంత్, నీ ఫోన్ ఒకసారిగా. షిట్, నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ వీడి దగ్గర ఉందేంటి? అరే, హాస్టల్ నెంబర్ నీ దగ్గర ఉందేంట్రా? ఆఫ్ కోర్స్ షీస్ మై గర్ల్ ఫ్రెండ్ రా. అరే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తను నేను చాలా రోజుల నుండి ట్రై చేస్తున్నాను రా, అండ్ 2 days లో ప్రపోజ్ చేయబోతున్నాను రా. అలా మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు? ఫుల్గా మాట్లాడుతున్నావేంట్రా? రేపో మాపో మంచి అకేషన్ చూసుకున్నాం రా అరే. చేయడానికి. అరే, అర్థం లేకుండా మాట్లాడకరా. తన నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నాను కదరా.
ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అర్థమవుతుందా? నేను అదే చెప్తున్నా. రే ఆపండ్రా, ఏంట్రా ఇది? ఒక అమ్మాయి కోసం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కొట్టుకుంటారా? రే రమేష్, హాసిని ఏ రోజైనా నీకు ప్రపోజ్ చేసిందా? లేదురా. కానీ నువ్వే రోజైనా హాసినికి ప్రపోజ్ చేసావా? లేదురా. రే జశ్వంత్, నువ్వు? లేదురా. ఇద్దరు ప్రపోజ్ చేయకుండా ఆ అమ్మాయి గురించి ఎందుకురా కొట్టుకుంటారు? రే లెట్స్ గో అండ్ ఆస్క్ హాసినిరా. ఆ అమ్మాయి మనసులో ఎవరున్నారో వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుదాం. రే ఆలోచించేది ఏం లేదు, లెగండ్రా. రే లెగు. అరే కాదురా. ఏంట్రా వాడు అలా రే, రే, చేశాడు? ఏం కాదురా, మాట్లాడి సెటిల్ చేసుకుంటారా? అరే అలా రే మాట్లాడి సెటిల్ చేద్దాం అంటున్నాను కదా. రే వి ఆర్ ఫ్రెండ్స్. రే నేను ఉన్నాను కదా, మాట్లాడదాం. లెట్స్ గో రా రమేష్, పద. నీకు నేను ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పానా? నీకెప్పుడైనా చెప్పానా? ఫ్రెండ్షిప్ అని చెప్పి నా వెనక ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారు. మీ మొహాలు నాకు చూపించకండి. హాసిని, హాసిని, నేను నిజంగా లవ్ చేస్తున్నాను హాసిని. రే నాకు 2 days లో ఎంగేజ్మెంట్ ఉందిరా, ప్లీజ్. ఒక నెల ముందు పరిచయమైన అమ్మాయి కోసం చనిపోవాలనుకుంటున్నావే? నువ్వు చనిపోయే ముందు 9 నెలలు మోసిన అమ్మ గుర్తురాలేదా? ఇన్నాళ్ళు పెంచిన నేను గుర్తురాలేదా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఫోన్ చేసి వద్దాం. రే రమేష్, రే లెగరా, పద బయటకు వెళ్దాం. రమేష్ రే. ఏంటిది? బాటిల్ క్యాప్ తీసుకుంది. ఇందులో టాబ్లెట్స్ ఏవి? Shit. రమేష్, రమేష్, రే రమేష్, రే ఒకసారి లేవు. జాన్, రే అశోక్, రమేష్, రే ఒకసారి నన్ను చూడు. రే ఎవరైనా అంబులెన్స్ కాల్ చేయండి రా. రే ఒకసారి నన్ను చూడు. రే రమేష్ ఒకసారి లేవు. ఉంచడం బెటర్ ఏమో రా. చేయరా సరే, ఓకేరా చేస్తా. హలో అంకుల్, అంకుల్ నేను సిరిధన్ని. అది కాలేజ్లో వచ్చిన గొడవ అయ్యి రమేష్ స్లీపింగ్ మిల్స్ మింగేశాడు అంకుల్. అవును అంకుల్, ఇప్పుడు హాస్పిటల్లోనే అడ్మిట్ చేసాం. కంగారు ఏం పడొద్దు అంకుల్, బాగానే ఉన్నాడు. అవును అంకుల్. మేమందరం దగ్గర నుంచి చూసుకుంటున్నాం అంకుల్. ఓకే అంకుల్. సరే అంకుల్, మేమందరం దగ్గర నుంచి చూసుకుంటున్నాం అంకుల్. మీరు కొంచెం వీలైనంత తొందరగా బయలుదేరండి అంకుల్. సరే అంకుల్. ఓకే అంకుల్. ఓకే ఓకే. ఒక 3 అవర్స్లో వచ్చేస్తాను అన్నారా? చెప్పాను వచ్చేస్తాను. ఎలా ఉందిరా వాడికి ఇప్పుడు? డాక్టర్ ఇప్పుడే వచ్చారా, లోపల ట్రీట్ చేస్తున్నారు. ఇలా చేశాడేంట్రా వీడు? ఇంత సెన్సిటివ్ అనుకోలేదురా బాబు వీడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదురా అసలు రమేష్ గారు చేస్తాడు. మమ్మీ డాడీ గురించి ఆలోచించే వీడే ఇలా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఎందులేరా ఈసారి కూడా జరిగిపోయింది. డిస్కషన్ ఎందుకు లేరా?
అదే అంకుల్కి కాల్ చేశాను రా, 2 hours లో వస్తానన్నారు. సర్లే కానీ డాక్టర్ దగ్గర చూద్దాంరా. ఓకే కదా. సార్ సార్ ఇప్పుడు రమేష్కి ఎలా ఉంది సార్? ఇప్పుడు 2 hours గడిస్తే కానీ ఏం చెప్పలేము. సార్ ఇప్పుడు ఎంత అవుతుందో టైం? సర్లేరా, అనుకుంటానికి అదంతా జరగడానికి టైం అవునరా, అదే. సార్ ఇప్పుడు ఎలా He's fine, you can see him. ఫైన్ అంటారా? అంకుల్కి ఒకసారి కాల్ చేయరా. సరేరా. అదేంటి అంకుల్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు? కొంచెం సేపు అయిన తర్వాత ట్రై చేద్దాం. హలో సిరి, రమేష్ వాళ్ళ డాడీ దారిలో వస్తూ యాక్సిడెంట్లో చనిపోయారా. బాడీ మన హాస్పిటల్కి తీసుకొచ్చారా. తీసుకొస్తున్నా. రే రమేష్, రే వచ్చే దారిలో డాడీకి యాక్సిడెంట్ అయిందంటరా. అవునా? ఎలా ఉన్నారు? అది డాడీ చనిపోయారా. అరే ఏం మాట్లాడుతున్నారు? డాడీ బాడీ ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చారా. రమేష్ కార్ మొత్తం స్మాష్ అయిపోయిందిరా. ఎందులో దొరుకుతారు? రమేష్
వద్దురా. ఇప్పుడు బాధపడి ఏం లాభంరా? నీ జీవితంలో ఈ పాఠం నేర్చుకునేసరికి చూసావుగా ఎంత కోల్పోయావు. పిల్లలు భారం అనుకునే ఈ రోజుల్లో కూడా మీ ప్రాణాలు మా ప్రాణంగా భావించి పెంచావే. అలాంటిది నువ్వు చనిపోతే మేమేమైపోవాలరా? నీ ప్రాణం అంటే మా ప్రాణమే కదరా. తెలుసుకోరా నాన్న, జీవితం అంటే ఆట కాదు, జీవితం అంటే సినిమా కాదు, జీవితం అంటే కల కూడా కాదురా, కల కూడా కాదురా, కల కూడా కాదురా. ఇదంతా కళ. డాడీ హలో డాడీ. బాగున్నాను డాడీ. కాదు డాడీ, చిన్న వేడుకల్లా వచ్చింది డాడీ. అందులో మీరు ఏదో చెప్తున్నట్లు ఏదో అయినట్లు వచ్చింది డాడీ. సరే డాడీ, పట్టించుకోండి డాడీ. సరే డాడీ, లవ్ యూ డాడీ. సరే డాడీ, సరే డాడీ. సరే డాడీ, సరే డాడీ. చదువుతున్నాను డాడీ, చదువుతున్నాను డాడీ. సరే డాడీ, సరే డాడీ. సరే డాడీ, బాయ్ డాడీ. చిన్న మిస్అండర్స్టాండింగ్ రా. లైట్ లేవమ్మా. నిజమే, మన దృష్టిలో మనమే పెద్దవాళ్ళు, కానీ పరిస్థితుల ముందు మనం చాలా చిన్నవాళ్ళు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే పురుగుల మంది అంటావు, లవ్ ఫెయిల్ అయితే ఉరితాడంటావు, మొత్తానికి ఎలాగలగ పోతానంటావు. కానీ నువ్వు చచ్చిపోయే ముందు నీ అమ్మ నాన్న గురించి ఒక్కసారి ఆలోచించు. నీ ప్రాణమే వాళ్ళ ప్రాణంగా అనుకుని బ్రతుకుతున్నారే, అలాంటిది నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఏమైపోతారు? ఆలోచించు. నువ్వు పోయే ముందే ఆలోచించు.